రైట్. మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వెల్కమ్ సార్. మీరు చెప్పండి, మొత్తానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వరదలు వచ్చి పొంగి పొరుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. గేట్లు కూడా ఎత్తేసారు. దాంతోపాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్డీఎస్ఏ ఏం చెప్తే అదే మేము చేస్తాము, ఎందుకంటే ప్రజాధనం వృధా కావద్దు, ఖచ్చితంగా సేఫ్టీ ప్రొటెక్షన్స్ తోటి మేము ముందుకెళ్తాం, కానీ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలతో మేము వెళ్ళము అంటూ కూడా చెప్తున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారండి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఎప్పటి నుంచైనా సరే రైతుల కోసం ఆలోచన చేస్తే కాళేశ్వరం నీళ్లను రైతులకు సరైన విధంగా వినియోగించుకునే విధంగా ఉండే. కానీ కేవలం రాజకీయం కోసం, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం, అందులో నీళ్లు లేవు, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి అనేక అభాండాలు మోసి దాన్ని ఇన్ని రోజుల దాకా తాత్సారం చేసి రైతులకు నీళ్లు లేకుండా ఇబ్బందులు పెట్టిన సందర్భం మనందరం చూసినాం. ఈ రోజు ఎన్డీఎస్ఏ చెప్పింది అని అంటే అది ఏ ఉద్దేశంతో చెప్పింది అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటున్నారు. ఇప్పటికైనా సరే రాజకీయాలను పక్కన పెట్టేసి భారీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడి ప్రజలకు ఆ నీరును ప్రజలకు వినియోగించే విధంగా చూసుకోవాలని చెప్పేసి మా పార్టీ తరఫున చూపిస్తున్నాం. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర ఇప్పుడు 65 గేట్లు ఎత్తేసిరు అని చెప్పేసి, ఆ తర్వాత ఢిల్లీలో ఎన్డీఎస్ఏ భేటీ అయిందని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టునే మొత్తం అది కూలేశ్వరం అవుతుందని చెప్పేసి అనవసరంగా అబండాలు సృష్టించి తెలంగాణ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు జరగకుండా సరైన పద్ధతిలో రైతులకు నీరును అందించి అక్కడ ఉన్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడాలి అని చెప్పేసి మేము మా పార్టీ తరఫున సూచిస్తున్నాం. రైట్. మరి మీ మీద విమర్శలు గుప్పించినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం. 1,00,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైందంటూ కూడా చెప్పినటువంటి పైన కనిపిస్తూ ఉంది. అసలు ఇది వాస్తవమేనా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ మీద విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. గతంలో చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇది జరుగుతూ ఉంది. మీరు చెప్పారు కాళేశ్వరం కదా ఇది కూలేశ్వరం అంటూ కూడా చెప్పినటువంటి పైన కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు, ఏ విధంగా చూస్తారు దీన్ని? సార్, ఇప్పుడు పరిపాలన చాతగాక ప్రజలను ఏ విధంగా పరిపాలించానో చాతగా కాకుండా అది కేవలం కేసీఆర్ గారిని తిట్టుకోవడం కోసం, కేసీఆర్ గారి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మాత్రమే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిండు. ఎందుకంటే ఆయనకు ఆ రోజు ఎలాంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిండో ఒకసారి ప్రజలకు తెలుసు. కేవలం ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా కూడా దేవుడి మీద ఒట్లు పెడతారు, కేసీఆర్ గారిని తిట్లు తిడతారు. ఆయనకు ఒట్లు తిట్లు తప్ప పరిపాలన ఏ విధంగా చేయాలనో కూడా తెలియదు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలనో కూడా తెలియదు. మరి ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేసారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామను అడిగితే చెప్తాడు. ఆయన గతంలో మీ మీడియా సంస్థలు ఇంటర్వ్యూ తీసుకుంటే కూడా 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అని చెప్తే ఆయనే చెప్పిండు కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదు అది, 1,00,000 కోట్లు ఏ విధంగా అవినీతి జరుగుతుంది? కనీసం చెప్పేటప్పుడు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఒకసారి ఆలోచన ఉండాలి, ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండాలి. 1,00,000 కోట్లు ఖర్చు కానీ ప్రాజెక్టు 1,00,000 కోట్లు అవినీతి జరిగితే మరి ఇప్పుడు కట్టినాయని ఏంటి అండి? అవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి? ఆకాశంలోకి వెళ్ళి దించిరా? మీకు ఇప్పుడు ఏది చేసినా కేవలము బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి అనేక రకాల సిట్లు చేసి విచారణ సంస్థలను ఏర్పాటు చేసినా కూడా ఏది జరగలేదు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిట్టు వేసినా కూడా, అదే విధంగా విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ చేపట్టినా కూడా, ఈ కార్ రేసింగ్ లో విచారణ చేపట్టినా ఎక్కడ ఆయనకు కొండందొవ్వి ఎలుకను కట్టిన విధంగా ఏమీ దొరకలేదు. కాబట్టి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ అనేక విధాలుగా ఎక్కడ ఏ విధమైన దొరుకుతుందో అది కేవలం ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ గారు అవినీతి చేసిండు, 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. అరే ఇప్పుడు 1,00,000 కోట్లు అవినీతి, 1,00,000 కోట్లు దోసుకున్నాడు అంటే మీరు ఏం చేసిర్రు? 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 6 లక్షల కోట్లు అప్పు చేసిండు అంటే మేము ఎంత అప్పు చేసినాం అనేది పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అడిగిన దానికి రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారంగా మీకు ఎన్ని లక్షల కోట్ల అప్పు అయిందో
కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా, మరి దానికి ఇప్పటిదాకా మరి కాంగ్రెస్ వాళ్ళకు సోయవసలేదా? ఇప్పటిదాకా కూడా అవినీతి జరిగిందని చెప్తారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు కానప్పుడు, 1,00,000 కోట్ల ఖర్చు కానప్పుడు 1,00,000 కోట్ల అవినీతి అంటే ఇది నిజంగా నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు వారు ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. మరి వారికి ఎక్కడ ఇప్పుడు మేడిగడ్డ, ఇప్పుడు కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్టులు, అందులో ఒక మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు ఉంటే 2.5 సంవత్సరాలలో 2 పిల్లర్లు రిపేర్లు చేయలేని చాతగాని ప్రభుత్వం, కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పేసి అనేక చెక్ డ్యాంలు పేల్ చేసిన ప్రభుత్వం, అది ఎక్కడ ఎవరు పేల్ చేసిరు అనేది తెలియకుండా ఇప్పటిదాకా కూడా దాన్ని విచారణ చేపట్టకుండా దొంగలను దోషులను పట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి మీద బదనాం చేయడం, కేసీఆర్ గారు లేస్తాడా కూర్చుంటాడా? అదేనా మీరు అసలు మీరు ఆ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది అవి నిలబెట్టుకోండి, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది అవి నిలబెట్టుకోండి. కావాలని జాప్యం చేస్తుందంటారా మీరు? కేవలం ఆయనకు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం, ప్రజా వ్యతిరేకతను దాన్ని డైవర్ట్ చేయడం కోసం, ఎందుకంటే ఆయన ఇచ్చిన అనేక హామీలు 420 హామీలు, 8 గ్యారెంటీలు, ఇంకొక విషయం ఇప్పుడు కాళేశ్వరం అనేది అవినీతి అంటాడు, 8 లక్షల కోట్లు అప్పు అంటారు. మరి ఇప్పుడు 8 లక్షల కోట్లు చేసిరా, 5 లక్షల కోట్లు చేసిరా, మా ప్రభుత్వం చేసిన అప్పుల కోసం ప్రతి దానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, అనేక కంపెనీలు తీసుకొచ్చిండు, సెక్రటరియట్ కట్టిండు, హైదరాబాద్ లో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు. ఇంకొక విషయం ఇప్పుడు ఇంజనీరింగ్ అద్భుతమని ప్రచారం చేసినటువంటి ఈ ప్రాజెక్ట్, యాదగిరి గారు ఇంజనీరింగ్ అద్భుతమని ప్రచారం చేసుకునే ఈ ప్రాజెక్టుకు స్వల్ప కాలంలోనే డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA అత్యవసర సమావేశాలు జరపాలి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చిందని జరుపుతా ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే మీరు చెప్పారు ఇంజనీరింగ్ అద్భుతమని ప్రచారం చేశారు గతంలో కూడా, సో ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు. సార్ ఇప్పుడు ఏ సేఫ్టీ గురించి వాళ్ళు విచారణ చేపించినా కూడా మేము స్వాగతిస్తాము. మీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, మోడీ గారు, అదే విధంగా చంద్రబాబు గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రేపు పొద్దున ఎక్కడ మాకు కేంద్రంలో ఇబ్బంది జరుగుతారు అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఈ రేవంత్ రెడ్డి గారి రూపంలో వారు ఈయన ద్వారా నడిపిస్తున్నారు. ఇంకొక విషయం అండి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్లో, డిజైన్లో తీవ్రమైన లోపాలున్నాయని చెప్పి విమర్శిస్తూ ఉంది. దీన్ని అంగీకరిస్తారా మీరు? అదేనండి, ఆ విధంగా చెప్తే మన అయోధ్యలో రామాలయం కూడా బీజేపీ చాలా ఛాలెంజ్ గా తీసుకుంది కదా. ఒక భారీ వర్షం పడితే మన అయోధ్య రామాలయం కూడా నీళ్లు వచ్చినాయి కదండి. ఎక్కడో ఒక చిన్న లోపం జరుగుతుంది, దాన్ని సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ అయోధ్యలో రామాలయం కూడా నిర్మించినప్పుడు చిన్న వర్షం వస్తే కొంచెం లీకేజీలు జరిగినాయి, రిపేర్లు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. మేము ఎంతసేపు కేసీఆర్ ను బదనాం చేయడం కోసమేనా? మీరు ఇప్పుడు మేము 9.5 సంవత్సరాలలో అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, అనేక ప్రాజెక్టులు కట్టినాం, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం, హైదరాబాద్ లో సెక్రటరియట్ కట్టినాం, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినాం. ఇన్ని చేసిన తర్వాత కూడా సరే, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నా, మీరు ఇల్లు కట్టుకున్నా, అక్కడ ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకున్నా ఎక్కడో ఒక చిన్న లోపం వల్ల ఒక చిన్న ఏదో ఒకటి జరిగినప్పుడు మనం దాన్ని రిపేర్ చేసుకోలేమా? మరి ప్రభుత్వం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక చిన్న 2 రిపేర్లు కుంగిపోయిన ఏదో సరే ఇంజనీర్ లోపమా, ఎక్కడో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఒకవేళ జరిగింది అనుకోండి, దాన్ని 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇప్పటిదాకా మీరు రిపేర్ చేయలేక చాతగాని ఒకవేళ అక్కడ కూడా మీరు రిపేర్ చేయడానికి ఆ కాంట్రాక్ట్ కంపెనీ చేస్తే దానితో కూడా చేపియాలని చాతగాని స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ప్రజలకే మొరుగా పెడతారు చెప్పండి. రైట్ రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి.